హలో హాయ్ అండి. ఈరోజైతే మాత్రం నేను ఫ్రాన్స్ ఫ్రై రసం అయితే పెట్టానండి. దీని ముందు వీడియోలో ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేశానో పెట్టేశానండి మన ఛానల్లో చూడండి. అందరు చూసి లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మాత్రం రసం ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ముందుగా కొంచెం చింతపండుని నానేసుకోవాలండి. 2 టమాటాలు, చింతపండు చక్కగా వాటిని నలిపేసేసి గుజ్జులా తీసేసి వాటర్లోనే ఆ పీల్ మాత్రం తీసేయాలండి. తీసేసిన తర్వాత మనము కొంచెం మసాలా ఉంటుందండి దీనికి ప్రిపేర్ చేసుకోవాల్సింది. కొంచెం ధనియాలు, పచ్చిపప్పు లేకపోతే కందిపప్పు అయినా 4 గింజలు వేసుకోవచ్చండి. చిన్నులపాయ రెమ్మలు 4, అల్లం ముక్క చిన్నది ఒకటి, మిరియాలండి. మెయిన్ రసం అంటే మిరియాలే కదండి. కొంచెం జీలకర్ర మాత్రం వేసుకొని ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకొని చక్కగా మసాలా రెడీ అయిపోయిద్దండి. ఇక టమాటా చింతపండు పీల్ లాగా వస్తుందండి, తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ మసాలా కూడా ఈ రసం వాటర్లో కలిపేయాలండి. ఇదేనండి మెయిన్ టేస్ట్. ఇక నేను చేసే రసం మసాలా మాత్రం ఇదేనండి. ఇక అది వేసేసుకొని చక్కగా తగినంత నీళ్ళు, సాల్ట్, ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు ఎవరెంత తింటారో అంత అండి, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇక వాటర్ అయితే పోసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. 2 ఎండుమిరపకాయలు కూడా ఎరగదీసి అవి మరిగేటప్పుడు వేయండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇక అవి బాగా మరిగిన తర్వాత మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా నేను వేసానండి, అది స్కిప్ అయిపోయిందండి. ఇక అయితే మాత్రం తాలింపు అయితే పెట్టేసుకోవాలండి. 2 ఎండుమిరకాయలు, పోపు దినుసులు అన్నీ వేసి కరివేపాకేసి మంచిగా తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఇక తాలింపు రసంలో వేసేసుకొని ఇక అప్పుడు కూడా కొంచెంసేపు బాగా కాగనియాలండి, బాగా తెరలనియాలండి. ఇక ఫైనల్గా మన కొత్తిమీర అండి. ఇక కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదండి రసంలోకి. ఈ రసం నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే ఇలా పెడతానండి. అయితే మీరందరూ ఎలా పెడతారో నాకు కూడా తెలియాలి కదండి. ఏదన్నా మిస్టేక్ ఉంటే మాత్రం చెప్పండి. ఇంకేంటండి, ఈరోజు మాత్రం నేను ఫ్రాన్స్ ఫ్రై రసం పెట్టి వైట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి నా రైస్ కూడా. ఇక మన సండే స్పెషల్ లంచ్ అయితే ఇవేనండి. ఇక మీరందరూ ఏం చేసుకున్నారండి? ఇంకేంటండి సంగతులు? సండే అంటేనే ఎంజాయ్ డే కదండి. ఇక మేమైతే లంచ్ అయితే చేసేస్తామండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.